హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఫ్రెండ్స్, ఇది యాంకర్ పవర్ బ్యాంక్ అనమాట. టైప్ సి కేబుల్ ఇన్‌బిల్ట్‌గా వస్తుందనమాట దీనికి. మీరు సెపరేట్‌గా మళ్ళా కేబుల్ అనేది క్యారీ చేయాల్సిన పని లేదండి. ఇప్పుడు ఎట్లా ఐఫోన్స్ కానీ, ఆండ్రాయిడ్ ఫోన్స్‌కి అన్నిటికి కూడా టైప్ సీనే వచ్చాయి కాబట్టి, మీకు ఇది ఇంకా యూనివర్సల్ అనుకోండి. ఒక టైప్ సి పోర్ట్‌తో వస్తుంది. మళ్ళా మనము దీనికి ఇన్పుట్ ఇచ్చేటప్పుడు కూడా మీకు యూఎస్‌బీ కేబుల్ ఒకటి ఉంది, ఏ ఉంది, తర్వాత టైప్ సి కేబుల్ కూడా టైప్ సి పోర్ట్ కూడా ఉంది. సో, టోటల్లీ మొత్తం 3 ఉన్నాయన్నమాట దీనికి. ఇంకోటి ఇట్లా ఇప్పుడు ఏదైతే వైర్ మీకు కనిపిస్తుందో ఇదే ఛార్జింగ్ వైర్ కూడా. సో, దీన్నే మీరు చార్జ్ చేసుకోవచ్చు. దాంతోనే దీన్ని కూడా ఛార్జింగ్ కూడా చేయొచ్చనమాట. సో, ఈ కేబుల్ వైర్‌తోని దీన్ని ఛార్జింగ్ కూడా చేసేయచ్చు మీరు డైరెక్ట్‌గా. మీ దగ్గర ఏదైనా టైప్ సి అడాప్టర్ ఉంటే డైరెక్ట్‌గా ఛార్జింగ్ కూడా చేసేయచ్చనమాట. పవర్ బ్యాంక్ అయితే బావుందండి. చాలా కాంపాక్ట్‌గా ఉంది. ఇప్పుడు మీరు నా చేతిలో చూస్తున్నారు కదా! చిన్నగుంది. ఒక బటన్ కూడా ఉంది. ఇక్కడ లైట్ వెలుగుతుంది. ఎంత పర్సెంటేజ్ ఉందో చూపిస్తుంది. సో, అంత బావుందనమాట. కంపెనీ కూడా మీకు తెలుసు కదండీ! యాంకర్ పవర్ బ్యాంక్ అనేది ఇంకా మీకు తెలుసు. ప్లస్ ఇది ఐఫోన్ కూడా ఐక్యూ టెక్నాలజీతోనే వచ్చింది. సో, ఐక్యూ యాపిల్ వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. నో ఇష్యూ. సో, ఇది అందరికి యూనివర్సల్ అనమాట. ఆండ్రాయిడ్ అయినా యాపిల్ అయినా ఎవ్వరైనా యూజ్ చేయొచ్చు అన్నమాట. 20,000 ఎంఏహెచ్ పవర్ బ్యాంక్ చిన్నది అనమాట. చాలా బావుందనమాట. నాకు ఈ ఫస్ట్ పాయింట్ ఏంటంటే కాంపాక్ట్‌నెస్. ప్లస్ ఇదేంటంటే గన జస్ట్ ఒక స్టాండ్ లాగా అనమాట. దీంట్లో మన ఫోన్ కూడా పెట్టుకొని ఒకేసారి ఛార్జింగ్ పెట్టి ఫోన్ కూడా యూజ్ చేయొచ్చనమాట. ఆ విధంగా నిలబెట్టి యూజ్ చేయొచ్చు. ఇది దీంట్లో వీళ్ళు పెట్టిన ఫ్యూచర్ అనుకోండి. ఇంకా అంతకు మించి ఏం పెద్దదేం లేదు. బట్ ఇట్స్ ఓకే. ఏదైనా గానీ ఒక స్టాండ్ అయితే ఇందులో ప్రొవైడ్ ప్రొవైడ్ చేశారండి. సో, డిస్క్రిప్షన్‌లో అయితే లింక్స్ అయితే ప్రొవైడ్ చేశానండి. మీకేదైనా డౌట్ ఉంటే స్టిల్ కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీ కామెంట్‌కి అయితే రిప్లై ఇస్తాను.